ఇప్పుడు కొన్ని సామెతలు చూద్దాం. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్లు, ఎక్కడ దొంగలు అక్కడే గప్చు, తేలి కుట్టిన దొంగ అని ఇలా చాలా సామెతలు ఉన్నాయి. రోజు నీతులు చెప్పే పెద్ద మనుషుల పరిస్థితి ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. అదిగో అక్కడ రోజా గారు ఉన్నారు, చూద్దాం మేడం ఏదో చెప్తున్నారు. నమస్తే రోజా గారు, చెప్పండి మేడం. నరాన బిఆర్ నాయుడుకి కొవ్వు ఎలా కొట్టుకుంటుందో చూడాలి. ఇదిగో మేడం, కూర్చుంది జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరనుకుంటున్నారు నాయుడు గారు అంటే? దొంగ దొంగ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎవరో దొంగలు? చంద్రబాబు నాయుడు చేసే ఎదవ పనులన్నింటినీ నువ్వు భజన చేసి గొప్పగా చూపించి ఈయనంతా తోపు లేడు తురుము లేడని చూపిస్తావు టీవీ5 లో. అందులో తప్పేటుంది, అది ఆర్ట్. దానికోసం నీకు క్విక్ ప్రోకో కింద ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, బిఆర్ నాయుడు గారు తీసుకున్నారు. తీసుకున్న నీకు బుద్ధి లేకపోయినా ఇచ్చే చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి ఉండాలి. ఆయనంత గొప్ప స్వామి భక్తుడు ఎవ్వరూ లేరు గనక ఆయనకి ఇచ్చారు. బిఆర్ నాయుడు వీడియోలు బయటకు వస్తే సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ నోట్లోంచి మాటలు రావు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారేటండి, చంద్రబాబు గారిని అడగరా? చంద్రబాబు నాయుడు నోట్లోంచి కూడా మాటలు రావు. ఆ వీడియోతో ఇద్దరు నోటికి తాళం పడిపోయింది. మరి ఈరోజు నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, అడగండి అడగండి. మీరు సనాతన యోధులైతే అయితే బిఆర్ నాయుడు లాంటి విలువలు లేని వ్యక్తిని ఇంకా ఎందుకు పెట్టారు, అతనితో ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడుగుతున్నా. ఇదిగో మేడం, మీరు ఏం చేసినా ఆయన అసలు భయపడే మనిషి కాదు, తగ్గే మనిషి అసలే కాదు.